నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల మా దేవా, మీకు వందనాలు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు దేవా. ప్రత్యక్ష గుడారపు ప్రార్థన మేము ధ్యానిస్తా ఉన్నాం. ఆ ప్రార్థన మాకిచ్చి మేము కూడా పరలోకంలో అడుగు పెట్టడానికి సహాయం చేసి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, ప్రత్యక్ష గుడారపు ప్రార్థనలో ఈరోజు మనం 5వది కదా, 4వది సన్నిధి రొట్టెల బల్ల గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. మొట్టమొదటిది ఏంటి అంటే, వాళ్ళు ప్రత్యక్ష గుడారం కట్టుకున్నప్పుడు యాజకుడు ఆవరణంలో అంటే వాకిట్లో బలిపీఠం పెట్టాడు. ఆ తర్వాత గంగాలం ఉంది. బలిపీఠం దగ్గర బలి అర్పించిన తర్వాత గంగాలం దగ్గర కడుక్కొని అప్పుడు ఆయన మందిరం లోపల అడుగు పెడతాడు. ఇది పరిశుద్ధమైన స్థలం. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ స్థలంలో మనం ఇంట్లోకి రాగానే మనకేం కావాలి? వెలుతురు కావాలి. అందుకే డోర్ పక్కనే మనం ఏం చేస్తాం? బటన్ పెట్టేస్తాం. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఒక వ్యక్తి, లోకములో పాపములు ఉన్నటువంటి వ్యక్తి నాశనము కాకుండా, నరకానికి వెళ్లకుండా తప్పించబడటానికి ఏ వ్యక్తి అయితే ప్రభు సన్నిధానానికి వస్తాడో, క్రీస్తు దగ్గరికి వస్తాడో, ఆ వ్యక్తి మొట్టమొదలు యాజకుడు బలిపీఠం మీద బలి పశువును వధించినట్టుగా మనందరి పాపాల కొరకు వధించబడినటువంటి క్రీస్తు యొక్క సిలువను ఎప్పుడైతే ధ్యానించగలుగుతాడో అప్పుడు ఆ వ్యక్తికి తననున్న పాపం ఏంటో తెలుసుద్ది. కాబట్టి వాక్యం మన పాపాన్ని కడుగుతుంది. అందుకే యాజకుడు బలిని అర్పించిన తరువాత ఆయన శుభ్రంగా కడుక్కుంటాడు మందిరంలో అడుగు పెట్టడానికి. అంటే ఈ లోకములో ఉన్న వ్యక్తి దేవుని బిడ్డగా జీవించాలి అంటే క్రీస్తు యొక్క సిలువను ధ్యానించాలి. ఆ తర్వాత దేవుని సముఖానికి వచ్చి దేవుని యొక్క మాటలు వింటున్నావే, ఆ మాటలు మన జీవితాన్ని కడుగుతాయి. కాబట్టి వాక్యం నీరుకు సాదృశ్యమైంది. కాబట్టి ఆ వాక్యం చేత మనం వింటున్నప్పుడు మన పాపాన్ని కడుక్కోవాలి. ఆ రీతిగా ఎప్పుడైతే ఈ స్థితిలో ప్రార్థన చేయగలుగుతాడో ఆ వ్యక్తి 100% నీటి బాప్తిసపు అనుభవంలోకి వస్తాడు. నీటి బాప్తిసపు అనుభవంలోకి ఎప్పుడైతే వస్తాడో, మనం ఎప్పుడైతే యేసే నామం పేరిట బాప్తిసం పొందుతామో దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడి దగ్గర ఎలా ప్రార్థన చేయాలో మనం పోయిన వారం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తి అయితే చూడండి, యాజకుడు లోపలికి వచ్చాడు, దీపాన్ని ముట్టించాడు. ముట్టించిన తర్వాత తను ఎక్కడికి వెళ్తాడంటే సముఖపు రొట్టెల బల్ల దగ్గరికి వెళ్ళాలి. ఆయన రొట్టె తినాలి. అంటే ఒక వ్యక్తి జీవముతో ఉండాలి, బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఆహారం కావాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఆ ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభము తర్వాత సముఖపు రొట్టెల బల్లను దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే నిర్గమకాండం 25 నుంచి మనం చూస్తే అక్కడ నిర్గమకాండం 23 నుంచి 30 వచనాలలో ఆ సముఖపు రొట్టెల బల్ల గురించి రాయబడ్డది. దేవునికి స్తోత్రం. చాలు, తుమ్మకరతో సముఖపు రొట్టెల బల్ల చేయాలి. అక్కడ ప్రతి నిత్యం, అక్కడ 30లో అన్నాడు, ఏమన్నాడు? ఖచ్చితంగా ప్రతి డైలీ నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. యాజకుడు కంపల్సరీ వెళ్ళి అక్కడ అది భోజనం చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ అనుభవంలోకి వస్తే, క్రీస్తులోకి వచ్చిన తర్వాత, యేసే నామం పేరిట బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మని మనం అనుభవిస్తున్న ఆ స్థితి ఎప్పుడైతే మనలోకి ఏర్పడుద్దో, మనం గ్రహించగలుగుతామో, అప్పుడు ఆ వ్యక్తి 100% వాక్యం దగ్గరికి వెళ్తాడు. కారణం ఏంటో చెప్తారా? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. యోహాను సువార్త 16:13 అంటాడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడో ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సర్వసత్యం. సత్యం అంటే ఏంటి? యోహాను 17:10 అంటాడు, నా వాక్యమే సత్యం. దేవునికి స్తోత్రం. అందుకే 14:26 యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 14:26 ఒకసారి చూద్దాం. అక్కడ ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. అంటే పరిశుద్ధాత్మను గురించి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే పొందుకుంటావో, మనతో ఉంటున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు 100% నిన్ను ఎక్కడికి నడిపిస్తాడంటే వాక్యం దగ్గరికే నడిపిస్తాడు.
వాక్యం దగ్గరికి ఎందుకు నడిపిస్తాడు అని అంటే, యేసు ప్రభుల వారు వచ్చి ఏదైతే బోధించాడో, ఏ మాటలైతే చెప్పాడో ఆ వాటినే మనకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడట. ఇదే మాట 15:26 యోహాను సువార్త 15:26 కూడా యేసు ప్రభుకు అద్భుతంగా చెప్తాడు. ఇక్కడేమో నా నామమున పంపబో ఆత్మ అన్నాడు 14:26. ఇక్కడేమంటుండో తెలుసా? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త. అక్కడేనేమో తండ్రి పంపించే ఆత్మ అన్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు తెలుసా? అనగా తండ్రి నా నామమున పంపబో ఆత్మ. దేవునికి స్తోత్రం. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఒకడే, ఒక్క దేవుడే, ఇద్దరు దేవుళ్ళు కాదు. తండ్రి అయిన దేవుళ్ళు ఏ వ్యక్తిత్వం ఉందో, ఏ శక్తి ఉందో, ఏ ఆత్మ కలిగి ఉన్నాడో, కుమారుడు కూడా అదే ఆత్మ కలిగి ఉన్నాడు. కుమారుడు ఏ ఆత్మ కలిగి ఉన్నాడో అదే ఆత్మదేవుడు ఈరోజు మనతో కలిసి నివాసం చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవం ఒక వ్యక్తిలోకి వచ్చింది అనంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి డైలీ వాక్యం దగ్గరికి నడిపించబడతాడు. దేవునికి స్తోత్రం. నాకు వాక్యం చదవటానికి టైం లేదనే మాట 100% చెప్పడు. ఎవరు అంటే పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి. మనకు అన్ని టైం ఉంటాయి, వాక్యం చదివావా అంటే ఇలా అంటాం, పొద్దు నుంచి రాత్రి దాకా రెస్ట్ లేదయ్యా. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుడు నీతో కలిసి ఉంటున్నాడో 100% దీప స్తంభం నుంచి సముఖపు రొట్టెల బల్ల దగ్గరికి యాజకుడు ఏ రీతిగా వెళ్తా ఉన్నాడో, ఈరోజు మనం నశించిపోయి చీకటి బ్రతుకుల్లో ఉన్న మనం, నరకానికి వెళ్ళాల్సిన మనం, ఆ ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడే ఈరోజు రాజులైన యాజక సమూహం. మనం రాజులైన యాజక సమూహమే మనమైతే, ఆ యాజకుడు ఏ రీతిగా సముఖపు రొట్టెల బల్ల దగ్గరికి వెళ్ళి రొట్టెని తిని తాను శక్తిని పొందుకున్నాడో, దేవుని పిల్లలమైన మనం 100% రొట్టె దగ్గరికి, వాక్యం దగ్గరికి 100% మనం నడిపించబడాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడికే నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సన్నిధి రొట్టెల బల్ల అన్నాడు కదా. రొట్టె దేనికి సాదృశ్యం అని అంటే యేసు ప్రభు స్వయంగా చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? యోహాను సువార్త 6:51 అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే. పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఈ ఆహారము భుజించితేనే వాడెల్లప్పుడు జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాక్యం శరీరమైంది. వాక్కు శరీరంలోకి దిగొచ్చాడు. ఈ వాక్యంను మనం 100% ఖచ్చితంగా తినవలసిందే. సరే, చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చేస్తాం మనం? అన్నం పెడతామా? ఏం పెడతాం? పుట్టగానే ఫస్ట్ తల్లి పాలిస్తుంది. క్రీస్తులోకి వచ్చినప్పుడు మనం చిన్నపిల్లలం కాబట్టి 1 పేతురు పత్రిక 2:3 అంటాడు. ఏమంటాడంటే, మీరు రక్షించబడ్డారు కదా, మీ రక్షణ నిశ్చిత చేసుకున్నాలంటే వాక్యం అనే పాలు త్రాగాలి. ఓకేనా? వాక్యం అనే పాలు క్రీస్తులోకి నూతనంగా వచ్చిన వారికి పాలు కావాలి. సరే, అదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి. సరే, యేసు ప్రభు కూడా అంటాడు ఏంటంటే, మత్తయి 4:4 అంటాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు, నా నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏంటంటే, వాక్యం దగ్గరికి మనం నడిపించబడాలి. వాక్యం దగ్గరికి మనం నడిపించబడాలి అంటే ఈ రోజుల్లో, ఆ రోజుల్లో కూడా దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక సందర్భం వచ్చింది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనంలో పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి శోధిస్తూ ఉన్నారు. ఏమని శోధిస్తున్నారు అంటే, అక్కడ ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడొచ్చా అని అడిగితే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయటానికి 100% లేదు.
దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమన్నారంటే, మోసే విడాకులు చెప్పాడు కదంటే అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన చెప్పాడు. కానీ దేవుడి చిత్తం మాత్రం, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఏ పరిస్థితుల్లోనైనా మీరు జతపరచబడ్డారు అనుకోండి, ఓకేనా, పెద్దలు చూసారా, మీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారా, ఇంకా ఏ రకంగా పెళ్లి చేసుకున్నా పెళ్లి ఒకేసారి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాట ఏంటి? దేవుడు జతపరిచాడు కాబట్టి మీరు ఎప్పుడు కూడా విడాకులను అనుమతించం. అట్లయితే కష్టమే కదా. అప్పుడు ప్రభు అంటాడు, సరే విడాకులు మీరు చేసుకున్నారనుకోండి, విడాకులు చేసుకుంటే సపోజ్ సునీతమ్మ నేను, మా ఇద్దరు ఎగ్జాంపుల్ చెప్తాను. మేము పెళ్లి చేసుకున్నాం, మా ఇద్దరికి నచ్చలే, ఓకేనా, నేను విడాకులు ఇచ్చాను, నాకు పెళ్ళి అయిపోయింది, నేను ఆమెతో శరీర సంబంధాన్ని కలిగి ఉన్నాను, తను కూడా నాతో శరీర సంబంధాన్ని కలిగి ఉంది. సరే వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా విడిపోయిన తర్వాత నేను ఇంకొక అమ్మాయిని చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఒక అమ్మాయితో శారీరక సంబంధం కలిగి ఉన్నాను కాబట్టి నేను ఏ స్త్రీని చేసుకున్నా వ్యభిచారం చేసిన వాన్నే. సునీతమ్మ ఒకవేళ వేరే పురుషుని చేసుకున్నా ఆమె ఆల్రెడీతో నాతో శరీర సంబంధం కలిగి ఉంది కాబట్టి వేరే ఎవరిని చేసుకున్నా ఆమె వ్యభిచారం చేసినట్టు యేసుప్రభు స్వయంగా చెప్పాడు. అక్కడ మీరు కంటిన్యూ చదవండి, ఓకేనా. ఇప్పుడు వ్యభిచారి పరలోకం వెళ్తాడా? వెళ్ళాడు. అప్పుడు పరిశీలన అన్నారు, ఇది చాలా కష్టం రా బాబోయ్ అని అన్నారు. అంటే యేసుప్రభు ఒక మాట చెప్తాడు అక్కడ, ఆ మాట చూద్దాం. అనుగ్రహము నొందిన వారు తప్ప 12వ వచనం, అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవ్వరును. అంటే చాలా మందికి వాక్యం తెలుసు, కానీ వాక్యానికి లోబడకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఈ రోజుల్లో క్రైస్తవులు ఉన్నది ఏంటంటే చెప్పనా, ఆ రోజు పరిశీలన ఎవరికి తెలుసా? ధర్మశాస్త్రం అంతా వాళ్ళకు తెలుసు. దేవుని సముఖంలో ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు పరిసయ్యులు. అలాంటి పరిసయ్యుడే వాక్యం తెలియక కాదు, ఆ వాక్యం తనకిష్టమైన రీతిలో అన్వయించుకొని దాన్ని పాటించడమే తప్ప దేవుడు ఏం చేయమన్నాడో అది చేయరు. వాక్యము నీ హృదయంలో ఎంత ఉందనేది కాదు, ఆ వాక్యానికి నువ్వు ఎంత మట్టుకు లోబడుతున్నావు. బైబిల్ అంతా వచ్చు నాకు, దాంట్లో ఒక్క మాట కూడా లోబడట్లేదు. సాతానుకు బైబిల్ అంతా తెలుసు, కానీ దేవుని ఒక్క మాట కూడా లోబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ వాక్యానికి లోబడేటట్టుగా చేస్తాడు. నేను మీకు ఏ ఏ సంగతులను బోధించానో వాటినే మీకు జ్ఞాపకం చేస్తాడు. మనం ఆధ్యాత్మికంగా జీవించాలి, నిత్య జీవాన్ని పొందుకునాలి అంటే ఈ లోకములో నుంచి క్రీస్తు మార్గంలోకి వచ్చాం. ఆయన మార్గంలోకి వచ్చిన మనం మన జీవితం ఏంటో వాక్య ప్రకారంగా సత్యంగా ఎలా జీవించాలో నేర్పించేది సంఘం. అందుకే సంఘానికి వ్యక్తి రావాలి. ఆ సంఘానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మాటల్ని వివరిస్తూ ఉంటే, ఒక్కొక్క మాట తెలుసుకుంటుంటే దానికి ఎంత మట్టుకు లోబడతావో లోబడుటకు శక్తినిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు, తిరుగుబాటుకు శక్తినిచ్చేది సాతానుగాడు. నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా, నువ్వు వెంటనే గ్రహించుకోవాలి, నాలో తిరుగుబాటు స్వభావం ఉంది, నాకు అర్థమైపోతుంది, ఈ సాతాను అధికారం కింద నుంచి ప్రభా నన్ను తప్పించుమని మనం ప్రార్థన చేసుకోవాలి. గ్రహించిన వాడు పరిశుద్ధాత్మకు లోబడతాడు, గ్రహించిన వాడు సాతానుకు లోబడి తిరగబడటం నేర్చుకుంటాడు. ఒక్కటి చెప్తే ఒకటి చేస్తాడు, ఒక్కటి చేయమంటే ఇంకొకటి చేస్తాడు. మనం వెంటనే గ్రహించాలి, ఈ వ్యక్తి మీద దురాత్మ పనిచేస్తుంది. ఆ వ్యక్తి గ్రహించాలి, నన్నేం చేయమంటే నేనేం చేశాను, వాక్యానికి విరుద్ధంగా, దేవుడు చెప్పిన మాటకు విరుద్ధంగా, సేవకుడు చెప్పిన మాటకు విరుద్ధంగా జీవిస్తున్నానని ఎప్పుడైతే గ్రహిస్తావో వెంటనే మోకరించి పరిశుద్ధాత్మదేవా నాకు సహాయం చేయి. అందుకే ఈ సముఖపు రొట్టెల బల్ల దగ్గర మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలి అంటే ఒకటే, నువ్వు మోకరించి ప్రభా నా అనుదిన జీవితంలో నా లైఫ్ మొత్తం లోకం వైపు తిరుగుతూ ఉంది, ఒక్కసారి నీ వాక్యం వైపు తిరగాలి ప్రభా. నీ వాక్యం వైపు తిరిగి దాన్ని నేను భుజించాలి, భుజించుటకు నాకు సామర్థ్యం కావాలి, దాన్ని తినే సామర్థ్యం కావాలి. అందుకే పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాసేటప్పుడు
పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13, 14 వచనాల్లో దేవుని యొక్క వాక్యం ఏం చదివిస్తుందంటే, నేను చదువుతున్నా. పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికే తగును. బలమైన ఆహారం ఎవరికి తగుద్ది అంటే, చిన్నపిల్లలకు బలమైన ఆహారం పెట్టాం. ఎందుకో తెలుసా? వాళ్ళకి మంచి ఏదో చెడేదో తెలియదు. తేలికైన ఆహారం ఇస్తే తప్ప వాళ్ళకి జీర్ణం అవ్వదు. ఇప్పుడు చూడండి, మనకు వాక్యం తెలుసు, అడగండి నేను ఇస్తానని యేసుప్రభు అన్నాడు. అవునా కాదు? అడగటం మనం అడుగుతాం. అయితే ఏది అడగాలో ఏది అడగకూడదో జ్ఞానం ఉన్న వ్యక్తికి అప్పుడు ఏం చేస్తాడంటే బలమైన ఆహారం అడుగుతాడట. ఏమని అడుగుతాడు తెలుసా? అడగండి ఇమ్మన్నాడు కదా. సరే, యేసుప్రభు ఒక సందర్భం ఉంటాడు. అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. సత్యానికి జనకుడు ఎవరు? ప్రభా నేను సత్యంగా జీవించాలి అని అడుగుతున్నారా? మనం ఎంతసేపు ఏమడుగుతాం? ప్రభా నేను నీ బిడ్డను కదా, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు ఈ అప్పులు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. మీరు అడగకున్నా దేవుడు తీరుస్తాడు. ఎందుకో తెలుసా? మనం ఆయన పిల్లలు. నా కుమారుడు స్కూల్ ఫీజు కట్టమని వాడు అడగకంటే ముందే స్కూల్ ఫీజు నేను ఏం చేయాలా అని అరేంజ్మెంట్ చేస్తాను. వాడు అడగాల్సిన పని లేదు. అవునా కాదు? వాడు అడగాల్సిన పని లేదు. వాడు ఏం అడగాలి? వాడు అడగాలనుకుంటే నన్ను ఏం అడగాలి? అది అడగాల్సిన పని లేదు. వాడు మంచోడైతే నన్ను ఏమని అడుగుతాడు తెలుసా? డాడీ నేను నీలాగా ఎదగాలి, దానికి నేనేం చేయాలి? ఏం చేయాలి? లేబెట్ట ప్రొద్దున్లే మోకరించు, దేవుని మాటల్ని చదువు, ధ్యానించు. దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం ప్రకారంగా జీవించడానికి ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎంతసేపు నా అవసరతలు, నా కుటుంబం, నా పని. బలమైన ఆహారం మీరు ఎప్పుడు తింటారు? ఎన్ని రోజులు మీరు చిన్నపిల్లలుగా ఉంటారు? ఇప్పుడు ఇక్కడ పాప ఉంది సెల్వి, తనకి 10 ఏళ్ళు వచ్చినా కూడా పాలే కావాలన్నది అనుకోండి. దేవుని పిల్లలుగా వాక్యం దగ్గరికి రావాలి. లోతైన అనుభవములోకి వెళ్ళటానికి దేవుణ్ణి అడగాలి. లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. దేవుని బలమైన కార్యాలు చేయాలి. ఆ బలాన్ని మనం పొందుకోవాలి. అందుకే అక్కడ మొట్టమొదలు, ప్రభా నేను వాక్యం తినటానికి సామర్థ్యం కావాలి. ప్రార్థన చేయి. నా లైఫ్లో కనీసం 1 గంట అయినా నీ వాక్యం దిక్కు తిరగాలి. ఆ వాక్యాన్ని నేను తినాలి. ఆ రొట్టెని నేను తినాలి. తింటున్నప్పుడు దాన్ని జీర్ణం చేసుకునే శక్తి నాకు కావాలి. అరిగించుకునే శక్తి కావాలి. దేవునికి స్తోత్రం. రెండోది ఏమని ప్రార్థన చేయాలి? వాక్యం అర్థం చేసుకునే మనసు కావాలి. లేకపోతే మన ఇష్టం వచ్చిన తీరు దాన్ని అర్థం చేసుకుంటాం. హల్లెలూయా. ఓకేనా? విగ్రహాలకు పెట్టిన దాన్ని తినుటేందును తినకపోవటేందును ఏమీను లేదు. వాక్యంలో అలాగే ఉంది. తినుటేందును తినకపోవటేందును ఏమీను లేదు. మరి తినొచ్చా? తినొచ్చా? పైన చెప్పాడు, కింద కూడా చెప్పాడు. విగ్రహాలు పెట్టింది దేని కొరకు పెట్టింది? దేవుడు కాదు. దేవుడి దగ్గర నుంచి త్రోసివేయబడ్డాడే వాడి కొరకు అర్పించింది అది. మనమేమో జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ప్రభు బలలో పొందుతున్నాము. అటు జీవం లేని వాటికి అర్పించిన దాన్ని, ఇటు జీవం కలిగిన దేవునికి అర్పించిన దాన్ని రెండు తినొచ్చా? తినలేవు. సింపుల్ లాజిక్. అందుకే మనం ప్రార్థన చేయాలి. అక్కడ కీర్తనకారుడు 119వ అధ్యాయం ఒకసారి 73వ వచనం చూద్దాం త్వరగా. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్టు నాకు బుద్ధి దయచేయము. బుద్ధి కావాలి. ఆయన మాట నేర్చుకున్నాలన్నా, ఆయన వాక్యం నేర్చుకున్నాలన్నా, దాన్ని గ్రహించాలన్నా మనకేం కావాలి? బుద్ధి కావాలి.
వాక్యాన్ని గ్రహించే బుద్ధి నాకు కావాలి ప్రభా అని ఏ రోజైనాను ప్రార్థన చేస్తున్నావా? అదే కీర్తన 119:18 అంటాడు, నీ వాక్యములు ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన వెలుగును నేను చూచేటట్టుగా నా కన్నులు తెరువు ప్రభువా. 18 అంటాడు, మన కన్నులు తెరవబడాలి వాక్యములు ఉన్న వెలుగు చేత. నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. మొట్టమొదటి వాక్యం వైపు తిరిగేటట్టుగా నువ్వు దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేయాలి. ఆ వాక్యం వైపు తిరిగిన తర్వాత దాన్ని అర్థం చేసుకునే మనసు కావాలి, జ్ఞానం కావాలి, బుద్ధి కావాలని నువ్వు 2వ స్టెప్లో అడగాల్సిందే. అలా అడిగిన తర్వాత 3వది మనం ఏం చేయాలి అని అంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఎప్పుడైతే వాక్యాన్ని ఎక్కువగా చదువుతామో, వాక్యం ఎంత డీప్గా వెళ్తా ఉంటే విశ్వాసంలో అంత బలపడతాం. కానీ ఆ వాక్యాన్ని ధ్యానించటానికి సమయం కావాలి. మీరు ఎంత వాక్యం చదివినారంటే, సార్ ఒక అధ్యాయం చదివిన అంటారు, లేకపోతే బైబిల్లో తెరిచి 2 మాటలు చదివానంటారు. ఓకే, నీకు 2 మాటలు చదవటానికి టైం దొరికింది కదా, చదివిన మాటను ధ్యానించడానికి సమయం కావాలి. అడవిలోకి వెళ్ళి పశువులు గడ్డి తినొస్తాయి. వచ్చిన తర్వాత మీరు వాటిని చూడండి, ఒక్కొక్క ముద్ద తీసుకొని నెమరు వేసుద్ది. ఇస్సాకు పేరు ఇస్సాకు అంతగా వర్ధిల్లడానికి కారణం ఏంటి అని అంటే, ఆదికాండం 24:63 సాయంకాలమునట ఇస్సాకు పొలములోనికేట ధ్యానింప వెళ్ళెను. దేవుని వాక్యం వైపు తిరగాలి, వాక్యం అర్థం చేసుకునే బుద్ధి జ్ఞానం కావాలి. ఆ తరువాత మనకు కావాల్సింది ఏంటంటే, నువ్వు దేన్నైతే చదివావో దాన్ని ధ్యానించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటాడు 1:2 దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రంలో ఎప్పుడట? దివారాత్రులు. దేవునికి స్తోత్రం. నువ్వు పగలు చదువుతావా, రాత్రి చదువుతావా, మధ్యాహ్నం చదువుతావా, నో ప్రాబ్లం. ఏ టైం కేటాయించుకొని వాక్యాన్ని ధ్యానించడానికి కూర్చుంటున్నావు, కంపల్సరీ వాక్యం వైపు వెళ్ళాలి, ఆ వాక్యాన్ని తినాలి, అర్థం చేసుకునే మనసు కావాలి. అర్థం చేసుకునే మనసు కావాలంటే టైం స్పెండ్ చేయాలి. దివారాత్రులు. సరే, దివారాత్రులు దాని మీద కూర్చుండాలంటే మనకు వాక్యం అంటే ఏముండాలో తెలుసా? ప్రేమ ఉండాలి. 4వది ఏముండాలి? సరే, ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా ప్రేమించి? ఎవరు లేరా? హల్లెలూయా. ఏ టైం వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిని వెళ్ళి కలుసుకున్నారంటే కలుసుకున్నాలి, అంతే. ఎందుకొరకు అంత శ్రమపడి ఆ గోడలు ముక్కో, లేకపోతే అమ్మ నాన్న కళ్ళు కప్పో, బంధువుల కళ్ళు కప్పో ఎక్కడికో వెళ్ళి కలుసుకుంటారు కదా. అంత ప్రయాసపడటానికి, అంత రిస్క్ తీసుకోవటానికి రీజన్ ఏంటో తెలుసా? ప్రేమ ఒకటే. చావటానికైనా సిద్ధపడతా ఉన్నారు శాశ్వతం కానటువంటి ప్రేమ కొరకు. కానీ జీవము కలిగిన, శాశ్వతంగా నిలిచి ఉండేటటువంటి వాక్యం అంటే ప్రేమ ఉంటే తప్ప వాక్యం వైపు మళ్ళలేము. ప్రేమ ఉంటే వాక్యం వైపు తిరుగుతాం. ప్రేమ ఉంటే ఆ వాక్యాన్ని తినటానికి ఇష్టపడతాం. ప్రేమ ఉంటే ఆ వాక్యాన్ని ఎంత టైం అయినా సరే, ప్రభా దీన్ని గ్రహించే జ్ఞానం చేయమని అడుగుతాం, పోరాడుతాం. దాని కొరకు దివారాత్రులు. అందుకే కీర్తన 1:2 అంటాడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. దేవునికి స్తోత్రం. ఎవడు బలవంతం చేస్తే మీరు చదవద్దు. ఏదో అయ్యగారి కొరకు, అమ్మగారి కొరకు, పక్కల కొరకు. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? ఎవరైనా చూసినప్పుడు కాసేపు చదివినట్టు చెప్తారు, మళ్ళీ క్లోజే. ఎవరైనా చూసినప్పుడు ఏదో ప్రార్థన చేసినట్టు కాసేపు ప్రార్థనలో కూర్చుంటారు. అబ్బో వీళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు అనుకునాలి. అందుకే ప్రభు అంటాడు, వేషధారుల వలె దయచేసి ఉండకూడదు. మనం ఉండాల్సింది ఏంటో తెలుసా?
ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవంలోకి వస్తావో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కంపల్సరిగా సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, యేసయ్య బోధలోనికి నడిపిస్తాడు. ఆయన ఏమేమి చెప్పాడో మనకు రిమైండ్ చేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మనము దేవుని పిల్లలమైతే బాప్తిస్మ అనుభవం ఉండి పరిశుద్ధాత్మని కలిగి ఉంటే ప్రతిరోజు వాక్యం వైపు మనం నడిపించబడతాం. ఆ వాక్యం వైపు నీకు ఎంత పని ఉన్నా సరే, ఎంత రిస్క్ ఉన్నా సరే, కొంచెం టైం అయినా కేటాయించి వాక్యం దిక్కు 100% తిరుగుతాడు. నువ్వు అడిగితే దేవుడు తిప్పుతాడు. ప్రభా ఇలా వాక్యం చదవటానికి నాకు టైం కావాలని నువ్వు అడిగితే, మనల్ని అడుగుమని చెప్పి యేసే చెప్పాడు. కానీ మనం ఏం అడుగుతున్నాం? అడుగుడి నీకు ఇవ్వబడును. అడుగుతాం, ప్రభా నువ్వు అడుగుమన్నావు కదా, అడుగుతున్నాను, నాకు అప్పు తీరాలి, సమస్యలు తీరాలి, ఇల్లు కట్టుకోవాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, సంతానం కావాలి, ఎన్నో అడుగుతున్నాం. కానీ ప్రభా 24 గంటల్లో కనీసం ఒక 2 గంటల 40 నిమిషాలైనా నేను నీతో గడపాలి ప్రభా. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ఏ రకంగా అయినా సరే 100% ప్రభా నేను డ్యూటీకి రెగ్యులర్గా ఎలా వెళ్తున్నానో వాక్యం వైపు రెగ్యులర్గా నేను తిరగాలి. అడుగు, అడిగితే ఇస్తాడు. అడగకపోతే దేవుడు ఇవ్వడు. మనం ఇంకా చిన్న పిల్లలని కాదు. ప్రభువు రాకడ దగ్గరకు వస్తుంది. మన జీవితాన్ని క్రీస్తు కొరకు సిద్ధపరచుకోవాలి. మనతో పాటు మన వాళ్ళను సిద్ధపరచాలి. సిద్ధపరిచే వాక్యమే మనలో లేనప్పుడు, వాక్యమే మనం చదవనప్పుడు నీలో జీవం ఎలా ఉంటుంది? ప్రభు అన్నాడు, అందుకే యోహాను సువార్త 6:51 ఆ శరీరాన్ని భుజించితేనే మీలో జీవము కలిగిన వారై ఉంటారు. కాబట్టి అడుగుదాం. ఎవరికి వాళ్ళం, ఎవరి స్థానంలో వాళ్ళం మోకరించి, ప్రభా ఈరోజు సముఖపు రొట్టెల బల్ల గురించి మేము ధ్యానిస్తున్నామే. నేను నమ్మి బాప్తిసం పొందినందుకు పరిశుద్ధాత్ముని వరంగా ఇచ్చావే. ఆ వాక్యానికి లోబడే మనసు కావాలి స్వామి. తిరగబడే మనసు వద్దు ప్రభువా, సహాయం చేయి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే భయంకరమైన రోజులు ఇవి. నాకు వాక్యం అంతా తెలుసు అంటారు, కానీ వాక్యానికి లోబడుతున్నావా? ఆయన వాక్కు శరీరమై ఉంది, ఆ రొట్టె ఆయన వాక్యమై ఉంది. కాబట్టి ప్రభా నేను ప్రతిరోజు నీ వాక్యమునొద్దకు మరలి అనుదినము నేను చదవాలి. ప్రతి దినం రొట్టె ముందు తప్పక నిలవబడాలి. నీ వాక్యమనే రొట్టెను నేడు నేను తినగలుగునట్లు నాకు సామర్థ్యం దయచేయి ప్రభాని దేవుణ్ణి అడుగుదాం. ప్రభా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, వాటన్నిటిలో కూడా నీ వాక్యం వైపు నేను తిరగాలి. నాకు సహాయం చేయి ప్రభా. నీ కృపకు నేను అప్పగించుకుంటున్నాను. నీ వాక్యం దగ్గరికి నేను నడిపించబడటమే కాదు, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి, అందులో ఆశ్చర్యకరమైన వెలుగును చూడటానికి నా కన్నులు తెరవండి. నాకు బుద్ధిని దయచేయండి ప్రభా, నాకు బుద్ధిని దయచేయండి. నీ వాక్యాన్ని ధ్యానించడానికి నా సమయం కావాలి. యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అలా ధ్యానించాలంటే వాక్యం అంటే ప్రేమ కావాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. వాక్యం అంటే ప్రేమ కావాలి ప్రభా. ప్రేమ ఉంటే నేను ఎంత కష్టమైనా సరే, ఎంత ఇరుకున్నా సరే, ఎంత ఇబ్బందులు వచ్చినా సరే, ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే ప్రభా, నీ వాక్యం తట్టు నన్ను తిప్పు. నీ వాక్యం తినే శక్తి దయచేయి. దాన్ని తిని అర్థం చేసుకునే జ్ఞానం దయచేయండి. అర్థం చేసుకున్న దాన్ని నా జీవితంలో అనువచించడానికి దేవా ఆ ధ్యానించే సమయం కావాలి. ధ్యానించటానికి ప్రభా ఏ సమయమైనా సరే దీవారాత్రులు ధ్యానించటానికి నీ వాక్యం మీద ప్రేమ కావాలి. ఆ ప్రేమ చేత నన్ను నింపి నీ మహిమ కొరకు నన్ను సాక్షిగా నిలబెట్టుకోమని దేవా, నీ సముఖంలో ఎంతమంది బిడ్డను మోకరించి ప్రార్థన ఎలా చేయాలో తెలియక సతమతం అవుతా ఉంటే ప్రత్యక్ష గుడారపు ప్రార్థనను మేము నేర్చుకుంటున్నాం దేవా. నేర్చుకుంటున్నటువంటి విషయాన్ని దేవా నా జీవితంలో అన్వయించుకొని నా జీవితంలో పాటించడానికి, ఆ రీతిగా ప్రార్థించడానికి నన్ను మీరు బలపరచండి. నీ సముఖంలో మోకరించిన ప్రతి బిడ్డను బలపరిచి నీ స్వారూప్య పరిపూర్ణతలోకి రావటానికి మీరే కృప చూపించి సహాయము చేయమని యేసు నామమున
ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.